అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 4వ రోజు. కృత్యం 1. క్రింది అక్షరాలకు ఆయత్వం ఔత్వములను చేర్చి రాయండి. పైన తలకట్ట అక్షరాలు ఇచ్చారు కదా పిల్లలు, ఆ అక్షరాలకి ఆయత్వం ఔత్వం నేను రాసిన విధంగా మీరు కూడా రాయాలి పిల్లలు. కృత్యం 2. కింది పదాలను చదవండి. చదువుదాం చూడండి పిల్లలు. మైదానం, కౌరవులు, మైసూరు, చౌకబేరం, దైవబలం. కౌతవరం, నైలు నది, మౌన పఠనం, కైకలూరు, నైషధం. కృత్యం 3. ఆయత్వం ఔత్వం వచ్చే అక్షరాలతో పదాలను రాయండి. చూడండి, ఉదాహరణ వాడిచ్చాడు. కైక, గౌను, ఇది ఐత్వం పదం, ఇదేమో ఔత్వం పదం. మైకు, పైసలు, బైరాగి, చౌక, పౌరుడు, తవుడు. వైశాఖం, రైలు, శైలజ, హైమ, గౌతమి, నౌకరు, సౌరభం, మౌనరాగం. నాకు తెలిసిన పదాలు రాశాను పిల్లలు, మీరు కూడా మీకు తెలిసిన పదాలు వ్రాయండి. కృత్యం 4. కింది పేరాను చదవండి, ఖాళీలను పూరించండి. అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 5 ఎకరాల పొలం ఉంది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా నివసించేవాడు. ఈ విధంగా పైపైన చదువుకొని కింది ఖాళీలు. పొలంలో డాష్ బాగా పనిచేసేవాడు. ఎవరు? ఆ రైతు. డాష్ బాగా పండించేవాడు. ఏం పండించేవాడు? పంటలు. ఇక్కడ పేరాలనే ఉంటుంది పిల్లలు, చూసుకుని వ్రాయాలి. రైతు డాష్గా నివసించేవాడు. చూడండి, రైతు గౌరవంగా నివసించేవాడు. ఈ విధంగా మీరు 4వ రోజు సంసిద్ధత కార్యాచరణ పూర్తి చేయాలి పిల్లలు.